దేవునికి స్తోత్రములు. ప్రైజ్ అలాడ్. ప్రేమిన దేవుని బిడలారా, ఈ మాసము చివరి 3 దినముల ప్రార్థనలో చివరి దినముగా మనము ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుని తలలోంచి అయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు మా ప్రభు. ఇదిగో నాయన, ఈ మాసమంతా నాయన, ఏప్రిల్ మాసమంతట్లో మీరు తొలిడిగా ఉన్నారు. అందరూ బట్టి మీకు వందనాలు. మరొక మాసంలోనైనా మేము ప్రవేశించబోతున్నాం. అందరిని బట్టి మీకు వందనాలు. ఈ మాసం అంతా మీరు కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తుండగా మా మధ్యలో మీరుండి సహాయం చేయమని దేవా, వచ్చే మాసం కొరకై మీ పాదముల చెంత కనిపెట్టుకుని ఉంటున్నాం. దర్శించండి. ఈ మాసం అంతటిని మాకు దీవెనకరంగా మలిచినందుకు మీకు వందనాలు. కాచి కాపాడినందుకు వందనాలు. వచ్చే మాసం కూడా మీ హస్తములకు అప్పగించి ఈ సమయంలో మాలో ఉండి మధుర మహిమ గల ప్రభావం పొందుకొనమని యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో 106వ కీర్తన మొదటి చరణం చదువుకున్నాం. 106వ కీర్తన మొదటి చరణం చదువుతున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వీటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిత్యం ఉంటుంది కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడి మాసమంతట్లో దేవుడు తోడునిడిగా ఉంది. ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాలు, ఎన్నో భయానక పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ వాటన్నిటిని మీరు విడిపించి దేవుడు కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ 2వ చరణములు చూస్తే ఒక మాట ఉంది. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? ఆయన పరాక్రమ కార్యములు జరిగించే దేవుడు. ఆయన పరాక్రమ కార్యములు జరిగించే దేవుడు కనుక ఆయన గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఆయన సత్యస్వరూపుడు, ఆయన మృత్యుంజయుడు, గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఆయన కృపను మనం పొందుకోవాలంటే, ఆయన కృపకు మనం పాత్రలం కావాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించినప్పుడు ఆయన కృప నిత్యం మనతో ఉంటుంది. ప్రార్థన అంటే చాలా మంది అడగడం, అడుగుడి మీకు ఎవడన వెతుకుడి దొరుకును అని ఉంది కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో. కాబట్టి అడగడమే ప్రార్థన అంటే, అన్ని అడగడమే అనుకుంటారు. కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించాలి. దేవుని యొక్క ప్రార్థనలో ఉన్న రహస్యం ఏంటంటే, దేవునికి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ చెప్పాలా. చెప్పితే దేవుడు తప్పకుండా ఆయన కృప మన ఎడల నిత్యము ఉంచుతాడు. కనుక దేవునికి మరి అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం, కనపరుద్దాం. అట్టి కృప దేవుడు మన అందరి ఎడల తోడుగా ఉంచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న అమ్మగారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మహిమగల రాజా, ప్రేమమయుడ, కృపామయుడ, దయగలిగిన తండ్రి, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలయ్యా. నువ్వు కరుణా వాత్సల్యము గల తండ్రి గనుక మేము నిర్మూలం కాకుండా వారముగా సజీవ లెక్కలు చేర్చబడి కేవలం నీ ఉచితమైన కృపలు నన్ను మమ్మలను కాపాడి కనికరించి సంఘమును, కుటుంబాలను, సేవకులను, దేశము, రాష్ట్రము, నాయకులు ప్రతి ఒక్కరిని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు దయాళుడవు గనుకనే ప్రభు మేము బ్రతికి ఉన్నాం అయ్యా. మను నిన్ను స్తుతించదయ్యా. సజీవులే కదా నిన్ను స్తుతించేది. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నీ కృప నిత్యం ఉంటుందని సెలవిచ్చిన దేవా. ఎంతమంది అయితే కృతజ్ఞత కలిగి నిజంగా నా కొరకు, మా కొరకు ఈ లోకములోనికి వచ్చి పరిశుద్ధులుగా జన్మించి ప్రాణం పెట్టి తిరిగి లేచి నాయన మరలా రానైన గొప్ప తండ్రి కనుక అట్టి గొప్ప శక్తిని కలిగి మరణాన్ని ఓడించి తిరిగి లేచిన వారు ఎవరూ లేరని సత్యములో ఎరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించి ప్రార్థనలు ఆలకించి కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధికి వచ్చినప్పుడు మా విజ్ఞాపనలు ఆలకించే గొప్ప దేవుడు వెంటనందుకు నీకు వందన. అట్టి కృప నిత్యము ఉండును గాకని ప్రార్థిస్తూ ఆయన రానున్న మాసములో నాయన మరి ప్రత్యేకంగా ఈ మాసం అంతా ప్రభు 4 మాసములు ఎన్ని సమస్యలు, బలహీనతలు, ఆటంకాలు అయినప్పటికీ నీ కృప మమ్మల్ని విడిచిపోక కాపాడి కనికరించి మరి సిడిపి కార్యక్రమాల్లో, మరి నాయన సంఘ కార్యక్రమాల్లో ప్రభా మీరు తోడుగా ఉన్నందుకు నీకు
వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబిస్తూ ప్రతి బిడ్డను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. రానున్న మాసము ఆశీర్వాదకరంగా మలచబడును గాక, ఆరోగ్యము చేత నింపబడుదుము గాక, ఎండ వేడి వాతావరణం తప్పించబడుదుము గాక, ప్రతి ఒక్కరిలో పశ్చాత్తాప మారు మనసు కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీటి కొరత ఎంతో ఉంటుంది అయ్యా, పంటలకు, పశువులకు, మనుషులకు ప్రభా నీరు దొరకని పరిస్థితి, దానికి కారణమైన పాపము ప్రభా విడుదల పొంది ప్రభా నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నాయన దేశ అధికారులను, నాయన పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి దేశము, రాష్ట్రము, జిల్లా, గ్రామం, ప్రాంతం ప్రజలను మీరు దర్శించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ రక్షణ కలగ చేయమని, విడుదల కలగ చేయమని పాదములు పట్టుకొని గోజాడుచుండగా ప్రార్థన ఆత్మాభిషేకం చేత నింపి ఈ 3 దినాల ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మలచమని, మ్యారేజెస్, ఆయన బర్త్డేస్, వివిధ శుభ సందర్భాలు కలిగిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి బలహీనత, సమస్య, కొరత మీ నామలో తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తుంది. మహిమ కొరకై మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నేను స్తుతించుటకు రేపు ఉదయకాలం జరిగేటువంటి ప్రాతకాల ప్రార్థనలు ప్రభా నాయన మరి శివలత స్కూల్, హై స్కూల్ ఎందుకు జరుగుతుండగా ప్రతి ఒక్కరు ప్రభా నాయన 5 గంటలకే పాల్గొని నిన్ను స్తుతించుదురు గాక. వేకువ జామున ప్రార్థన గొప్ప ప్రార్థన కనుక అటు ప్రార్థన ఆత్మ దయచేసి రానునని దైవ సేవకులు ప్రభా నాయన మరి ప్రవీణ్ జోసెఫ్ గారి మీద దర్శించి నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని నిన్ను స్తుతించి గణపరిచే కృపా భాగ్యం మాకు దయచేసి మీరు మహిమ పొందమని ఈ యొక్క ఏరియాను, ఈ ప్రాంతాన్ని, ప్రజలను, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నిన్ను స్తుతించే కృపా భాగ్యం మాకు దయచేయమని ప్రభువును రక్షకుడు నాజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవన మరి ఇక్కడున్న మనకును భూలోకమున్న పరిశుద్ధులకు అందరికీ ప్రత్యేకంగా ఈ మాసపు చివరి దినమున ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృపకు పాత్రులగుటకు ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకును మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన ఎద్దుకొచ్చి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వము చేరుకున్నటకును మనకందరికీ ఎట్టి మరి ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకును మనకందరికి సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.